హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం పొడి బియ్య పిండితో అరిసెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నానండి పొడి బియ్య పిండితో అరిసెలు. మా కజిన్ వాళ్ళు బెంగళూరులో ఉంటారు, తను చెప్పిందనమాట పొడి బియ్య పిండితో వాళ్ళు అరిసెలు చేస్తారు అక్కడ అని. నేను రెసిపీ తెలుసుకుని ట్రై చేశానండి ఇంట్లో. చూడండి అరిసెలు ఎలా వచ్చాయో. పొడి బియ్య పిండితో కూడా అరిసెలు చాలా బాగా వచ్చాయండి, చాలా సాఫ్ట్గా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయి. చిన్ని టిప్స్ ఫాలో అవుతూ పొడి బియ్య పిండితో కూడా మనం అరిసెలు చక్కగా చేసుకోవచ్చు. అరిసెలు చేయడానికి ఇక్కడ నేను 2 కప్పుల పొడి బియ్య పిండి తీసుకున్నాను. బయట కొన్నదైనా పర్లేదు, ఇంట్లో తయారు చేసుకున్నదైనా కానీ 2 కప్పుల బియ్య పిండి తీసుకుని జల్లించుకోవాలి. అరిసెలకి బియ్య పిండి బాగా మెత్తగా ఉండాలి. బాగా మెత్తగా ఉంటేనే అరిసెలు చక్కగా వస్తాయి. ఇలా జల్లించుకొని ఇప్పుడు ఇందులో అరకప్పు నీళ్లు తీసుకుని కొంచెం నీళ్లు చల్లుకుంటూ పిండిలో కలుపుకోవాలి. నీళ్ళు మొత్తం ఒకేసారి పోయొద్దు. ఈ విధంగా కొంచెం నీళ్ళు చల్లుకుంటూ పిండిని తడుపుకోవాలి. ఈ నీళ్ళని పిండికి ఈ విధంగా బాగా పట్టించాలి. ఈ విధంగా రబ్ చేస్తూ కొంచెం నీళ్ళు చల్లుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇక్కడ మనం పొడి పిండిని తడి పిండిలా చేస్తున్నాము, అందుకని కొంచెం నీళ్ళు పోసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. నీళ్ళు పోసి కలిపాక పిండి మనం గట్టిగా నొక్కితే ముద్దలాగా రావాలి. అప్పటి వరకు కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండికి బాగా పట్టించాలి. మధ్యలో చూసుకుంటూ ఉండండి ముద్ద అవుతుందో లేదో. చూడండి, ఇంకా మనకి ముద్ద అవ్వట్లేదు కదా, మరి కొంచెం నీళ్ళు పోసుకుందాము. నాకైతే అరకప్పు నీళ్లు పట్టేసేయండి. పిండి క్వాలిటీని బట్టి ఒక్కొక్కసారి కొంచెం తక్కువ నీళ్ళైనా పట్టొచ్చు. మరీ ఎక్కువ ముద్దగా కలిపేశారంటే జల్లించేటప్పుడు కష్టం అవుతుంది. చూసుకుంటూ కలుపుకోవాలి. చూడండి ముద్ద అవుతుంది కదా, ఈ విధంగా ముద్ద అవ్వాలి. విడతీస్తే చక్కగా విడిపోవాలి. ఈ విధంగా పిండిని కలుపుకొని ఇప్పుడు మధ్యలో ఇలా ఉండలుగా కనిపిస్తుంది కదా, అవేమీ లేకుండా పిండిని బాగా రబ్ చేస్తూ కలుపుకోవాలి. కొంచెం పిండిని తీసుకుంటూ ఈ విధంగా చేత్తో బాగా రబ్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండి అంతటిని మళ్ళీ జల్లెల్లో వేసుకుని జల్లించుకోవాలి. చేత్తో ఈ విధంగా అంటూ ఉంటే పిండి ఈజీగా కిందకి దిగుతుంది. పిండిలో మనం నీళ్ళు ఎక్కువ పోసేసి కలిపేసామంటే జల్లించడం కష్టం అవుతుందండి. కరెక్ట్గా నీళ్లు కరెక్ట్గా పోసుకుని పిండిని కలుపుకోవాలి. జల్లించిన తర్వాత చివరిగా కొంచెం రవగా మిగులుతుందండి, దాన్ని ఈ విధంగా జాలిగరిటలో వేసుకుని జల్లించుకోవాలి. ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ ఉంటే పిండిలాగా పడుతుంది. చివరిలో మరి ఎక్కువ రవ్వగా ఉన్నదంతా తీసి పక్కన పెట్టేసుకోండి. నాకైతే ఇంత పిండి మిగిలింది, దీన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పిండి తడారిపోకుండా ఈ విధంగా చేత్తో నొక్కి పెట్టేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేస్తూ నొక్కి పెట్టేసుకోవాలి. పొడి పిండితో తడిపిండి రెడీ అయిపోయింది. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఈ పిండిని ఒక 15 నిమిషాల పాటు నాననివ్వాలి. ఈలోపు మనం బెల్లం తురిమి కొలిచి పెట్టుకుందాము. బెల్లాన్ని బాగా సన్నగా తురుముకోవాలి. ఇలా తురుముకున్న బెల్లాన్ని ఇప్పుడు మనం కొలుచుకుందాము. మనం బియ్య పిండి తీసుకున్న కప్పుతోనే 2 కప్పుల బెల్లం తురుము తీసుకోవాలి. ఈ బెల్లం తురుముని ఒక గిన్నెలో వేసుకుని పక్కన పెట్టేసుకోండి. బియ్య పిండి బెల్లము సమానంగా తీసుకోవాలి. ఇలా కొలిచేసుకుని ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టేసి ఇందులో 1/2 కప్పు నీళ్లు పోసుకోవాలి. మరి ఎక్కువ నీళ్లు పోసుకోవద్దు. 1/2 కప్పు నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత అడుగు మందం కల గిన్నెలో కానీ ప్యాన్లో కానీ ఈ బెల్లం నీళ్ళని ఫిల్టర్ చేసుకోవాలి. నలకలు ఏమైనా ఉంటే పోతాయి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి ఉండపాకం వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మధ్యలో పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. ప్లేట్లోకి కొంచెం నీళ్ళు తీసుకుని ఈ పాకం వేసి చేత్తో తీసుకుంటే మనకి పాకం చేతికి ముద్దలాగా రావాలి. చూడండి, పాకం ఇంకా అవ్వలేదు, దగ్గర పడింది కానీ చేతికి రావట్లేదు కదా. ఇది చేతికి చక్కగా సాఫ్ట్ బాల్ లాగా రావాలి. ఇంకొక 2 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. మళ్ళీ ఒకసారి పాకం చెక్ చేద్దాము. మనకి పాకం చూస్తేనే అర్థమవుతుందండి, కొంచెం దగ్గరగా అవుతుంది పాకం. పాకం రెడీ అయిపోయింది. మనకి చేత్తో ఈ విధంగా తీసుకుంటే చక్కగా బాల్ లాగా రావాలి. చేతిలో ఈ విధంగా బాల్ లాగా సాఫ్ట్ బాల్ లాగా రావాలి. ఇలా వచ్చింది అంటే పాకమైనట్లే. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే యాలకుల పొడి కూడా వేసుకోవాలండి. నేను యాలకుల పొడి మర్చిపోయాను, చివరిలో వేస్తాను. ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం తయారు చేసుకున్న పిండిని కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా ముద్దలాగా కాకుండా కొంచెం పొడి చేసుకొని వేసుకోండి, కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒకసారి వేసిన పిండి బాగా కలిసిన తర్వాత మరి కొంచెం పిండి వేసుకోవాలి. ఈ విధంగా పొడిగా చేసుకొని వేసుకోండి, అప్పుడే పిండి బాగా కలుస్తుంది. ఉండలు ఏమైనా ఉంటే గరిటతో మ్యాష్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. స్టార్టింగ్లో 2 గరిటెలు వేసుకున్నా, ఇది దగ్గర పడే కొద్దీ కొంచెం పిండి తక్కువ వేసుకోండి. బెల్లం క్వాలిటీని బట్టి ఒక్కొక్కసారి పిండి కొంచెం తక్కువే పట్టొచ్చు, ఒక్కొక్కసారి ఎక్కువ కూడా పట్టొచ్చు. కాబట్టి చూసుకుంటూ కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి.
ఇది కొంచెం దగ్గర పడింది కదా, ఇప్పటి నుంచి కొంచెం కొంచెం పిండిని తగ్గించుకుంటూ ఒక్కొక్క గరిటె వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. నేను యాలకుల పొడి మర్చిపోయాను కదండి, కొంచెం యాలకుల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. నాకు పాకంలో మొత్తం పిండి పట్టలేదండి, కొంచెం పిండి మిగిలింది. చూడండి ఇంత పిండి మిగిలింది. బెల్లం క్వాలిటీని బట్టి ఒక్కొక్కసారి పిండి అంతా కూడా పట్టేయచ్చు. చివరిగా మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతేనండి, అరిసెలకి పిండి రెడీ అయిపోయింది. బాగా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని ఈ పిండిని ఇందులోనే ఉంచేసుకోవచ్చు, లేదంటే మరొక గిన్నెలోకైనా మార్చుకోవచ్చు. నేను ఇందులోనే ఉంచేస్తున్నానండి. పిండిని అంత ఫ్లాట్గా అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి స్పూన్తో. ఇప్పుడు పైనుంచి మరొక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నెయ్యిని పైన అంతా కూడా పైన ఒక లేయర్ లాగా వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసేసుకొని మూత పెట్టేసి ఈ పిండిని కనీసం 8 గంటల పాటైనా నాననివ్వాలి. పిండి అంత నానితే అరిసెలు అంత బాగా వస్తాయి. 8 గంటల నుంచి 24 గంటల వరకు పిండిని నానపెట్టుకోవచ్చు. నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తున్నానండి. పిండిని ఒక 16 గంటల తర్వాత పిండిని చూస్తున్నాను. చూడండి పిండి చక్కగా నాని ఈ విధంగా ముద్దగా అయ్యింది. ఇప్పుడు పిండిని బాగా చేత్తో 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే పిండిని కలిపిన వెంటనే అరిసెలు చేసేసుకోవచ్చు, అవి కొంచెం క్రిస్పీగా వస్తాయి. ఇలా నానిన తర్వాత చేసుకుంటే అరిసెలు బాగా సాఫ్ట్గా వస్తాయి. 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి పిండిని. చూడండి చక్కగా పిండి ఒక ముద్దలాగా తయారైంది కదా. ఇప్పుడు బటర్ పేపర్ కానీ ఆయిల్ కవర్ కానీ తీసుకుని కొంచెం నెయ్యితో గ్రీస్ చేసి కొంచెం కొంచెం ఈ పిండి ముద్దను తీసుకుంటూ అరిసెల్లాగా ఒత్తుకోవాలి. మనకి ఏ సైజులో అరిసెలు కావాలో ఆ సైజులో కొంచెం పల్చగా, మరీ లావుగా కాకుండా మరీ పల్చగా కాకుండా చూడండి ఈ విధంగా అరిసెల్లాగా ఒత్తుకోవాలి. అరిసెలు కాల్చుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పెట్టి మీడియం ఫ్లేమ్లో బాగా కాగనివ్వాలి. కొంచెం పిండిని ఈ విధంగా అరిసెలాగా వేసి చూస్తే మనకి విరిగిపోకుండా చక్కగా వచ్చింది అంటే మనం తయారు చేసిన పిండి కరెక్ట్గా ఉన్నట్లే. అరిసె చక్కగా వచ్చిందండి, విరిగిపోకుండా, అంటే మనం తయారు చేసిన పిండి కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు నిదానంగా మనం తయారు చేసుకున్న అరిసె ఉంది కదా, దాన్ని నిదానంగా తీసుకుని ఆయిల్లో వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకోవాలి. నూనె చక్కగా కాగాలండి. నూనె కాగకపోయినా, నూనె మరీ ఎక్కువ కాగిపోయినా అరిసెలు సరిగ్గా రావు. ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచాలి. కొంచెం సేపటికి దానంతట అదే నిదానంగా పైకి వస్తుంది. ఒకవేళ అడుగున కొంచెం పట్టుకుంటుంది అనిపిస్తే గరిటతో కొంచెం ఇలా కదుపుతూ ఉంటే పైకి వచ్చేస్తుంది. చూడండి చక్కగా పొంగుతూ వచ్చింది కదా అరిసె. ఇటువైపు కొంచెం కాలనిచ్చి నిదానంగా రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇటువైపు కూడా కొంచెం సేపు కాలనివ్వండి. రెండు వైపులా కాలిన తర్వాత నూనెలో నుంచి తీసేసుకోవడమే. మరొక గరిటతో పైన నొక్కేసి ఎక్స్ట్రా ఆయిల్ని తీసేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా ఒక ప్లేట్లో చిన్న డబ్బా మూత నుంచి పైనుంచి డబ్బాతో ఈ విధంగా నొక్కితే ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా చక్కగా బయటకు వచ్చేస్తుంది. చూడండి అరిసె ఎంత చక్కగా వచ్చిందో కదా. నువ్వుల అరిసె కావాలనుకుంటే నువ్వుల్లో 2 స్పూన్ల నీళ్లు వేసి బాగా తడిపొడిగా కలిపేసుకుని 5 నిమిషాల పాటు నువ్వుల్ని నాననివ్వాలి. ఆ నానిన నువ్వుల్లో పిండి నుంచి ఈ విధంగా నువ్వుల్ని బాగా పట్టించి అరిసెల్లాగా ఒత్తుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం ఈ అరిసెని నూనెలో వేసినప్పుడు నువ్వులు విడిపోకుండా చక్కగా అరిసెకి అంటుకునే ఉంటాయి. నిదానంగా తీసి నూనెలో వేసుకోవడమే. అరిసెలు ఈ పొడిపిండితో వస్తాయో రావో అనుకుంటూ చేశానండి. పొడిపిండితో కూడా చక్కగా వచ్చాయి. చిన్ని చిన్ని టిప్స్, ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే పొడిపిండితో కూడా అరిసెలు చక్కగా చేసుకోవచ్చు. చూడండి చక్కగా పొంగుతూ వచ్చాయో. ఒకవైపు కాలిన తర్వాత నిదానంగా రెండో వైపు తిప్పుకోవాలి. ఇటువైపు కూడా కొంచెం సేపు కాలనిచ్చి నూనెలో నుంచి తీసేసుకోవాలి. అరిసెలు బాగా క్రిస్పీగా కావాలనుకుంటే ఎక్కువసేపు కాలనివ్వండి. మీకు సాఫ్ట్గా కావాలనుకుంటే కొంచెం లైట్గా కాలిన తర్వాత తీసేసుకోండి. అరిసెలు కాల్చిన వెంటనే వేడి మీద పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. చల్లారిన తర్వాత చక్కగా సాఫ్ట్గా అయిపోతాయి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయి అరిసెలు. టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.